నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నటువంటిది, అనుమానాలను ఆ, రేకెత్తిస్తున్న విషయం ఈ ఈవీఎంలు. అంటే ఈ ఎలక్షన్లో ఆ, మోసం జరిగింది, ట్యాంపరింగ్ జరిగింది, హ్యాకింగ్ జరిగింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం. సరే, ఇది బాగానే ఉంది. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ, ఇది ఏంటి అన్నది స్పందించడం అయితే లేదు. దీంతో ఎవరైతే ఈ ట్యాంపరు లేకపోతే హ్యాక్ అనేటువంటి వాదన తీసుకొస్తున్నారో దానికి బలం చేకూరుస్తుంది. సరే, పోతే ఆల్రెడీ ఎందుకు ఇలా వస్తుంది అంటే, కొంతమంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎలక్షన్ 5 గంటల వరకు లేదా పోలింగ్ కంప్లీట్ అయ్యే టయానికి ఈవీఎం బ్యాటరీసు ఒకలా ఉంటున్నాయి, కౌంటింగ్ వచ్చే టయానికి ఉన్నదానికంటే ఎక్కువ ఛార్జింగ్ ఉంటుంది అని అంటున్నారు. సో ఇది ఒక ప్రశ్నకి సమాధానం క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంటుంది. రెండోది వచ్చేసి, ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. అంటే ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక్క ఓటు కూడా వైసీపీకి పడనటువంటి పోలింగ్ బూత్ కూడా ఒకటి మనం చూసాం ఈ మధ్య. అయితే ఇలా జరుగుతుందా అన్నది ఒక ప్రశ్న. దానికి ఉదాహరణగా మహారాష్ట్రలో మొన్న ఎలక్షన్ జరిగింది. అవునా? ఎలక్షన్స్ మహారాష్ట్రలోనే షోలాపూర్లోని ఒక గ్రామంలో ఈవీఎంల ప్రామాణికతను తనిఖీ చేసేందుకు బ్యాలెట్ పేపర్పై ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈసీఐ నుండి వచ్చినటువంటి ఫలితాలపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారు సొంతంగానే బ్యాలెట్ పద్ధతిలో రీపోలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పుడు దాకా ఈవీఎంలో జరిగినటువంటి ఈ పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ ఆ గ్రామంలో ఒకటే కాదు, చాలా వరకు ఆ గ్రామంలో మేము పలానా పార్టీకి పలానా ఎమ్మెల్యే వ్యక్తికి మేము ఓట్లు వేస్తే అక్కడ ఓడిపోవడం ఏంటి అనే ఒక అనుమానంతో వాళ్ళే ఆ గ్రామస్తులందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళే ఒక రీపోలింగ్ పద్ధతిలో పెట్టుకుంటున్నట్టున్నారు. సో అది కానీ ఫలితాలు వస్తాయిగా. ఇప్పుడు ఈసీ పెడితే అది వేరేగా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. సో వీళ్ళు గ్రామస్తులు మొత్తం కలిపి పెట్టుకున్నారంటే నిజంగా ఊర్లో ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది వస్తుంది. ఇది నైతికమా అనైతికమా అంటే మనం అట్లా ఆలోచించి చెప్పడానికి, అంటే చట్టపరంగా చూస్తే ఇది నైతికమైతే కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థని కించపరిచినట్టు ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కించపరిచే విధంగా ఉంటుంది. అంటే ప్రైవేట్గా తీసుకున్నటువంటి డిసిషన్. సో అది వాళ్ళ పర్మిషన్స్తో తీసుకొని ఉంటే అది వేరు. కానీ వీళ్ళు ఏంటంటే స్వతహాగా పార్టీ మీద ఉన్నటువంటి మమకారమో లేకపోతే ఆ క్యాండిడేట్ మీద ఉన్నటువంటి అభిమానంతోనో వాళ్ళు అసలు మన ఊర్లో ఈ క్యాండిడేట్కి ఓట్లు పడ్డాయా లేవా అంటే దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాలి. ప్రజలలో ఈ ఆలోచనకు కానీ వచ్చినట్లయితే ఒకవేళ ఈ ఏ ప్రక్రియ అయితే ఆ గ్రామస్తులు పెడుతున్నారో దాంట్లో కానీ ఈవీఎంలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ వచ్చినాయి అని కానీ నిర్ధారణ అయితే కనుక ఈ న్యూస్ యావత్ భారతదేశం మొత్తం పాకుతుంది. అప్పుడు ఏం జరుగుతుందని ఒక్కసారి మీరు ఆలోచించండి. సో దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఉంది, అది అటాచ్ చేస్తాను చూడండి. ఎందుకంటే నమ్మకం అనేది ఉండాలి. మరి ఏం జరుగుతుంది అన్నది అయితే మాత్రం ఒకటి, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఈసీకి అయితే ఉంటుంది. పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఒక సెలెక్టెడ్ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని కొన్ని పోలింగ్ బూతుల్లో వాళ్ళే డైరెక్ట్గా ఎలక్షన్ ట్రయల్ ప్యాక్ లాగా ఎలక్షన్ కండక్ట్ చేసేసి టైం టు టైం వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంతో చెప్పేస్తే ఈవీఎంలో ఎలాంటి డిఫాల్ట్స్ లేవు, ఈవీఎం 100% పర్ఫెక్ట్గా ఉందని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తే మిగతా ఎవరైతే ఈ అభియోగాలు చేస్తున్నారో రాజకీయ పార్టీలన్నీ కూడా ఇంకా శాశ్వతంగా మూతపడిపోతాయి. సో ఎప్పుడైతే స్పందించరో ఈ రాజకీయ పార్టీల నుంచి వచ్చేటటువంటి స్పందన ఇలానే ఉంటుంది. ఈ స్పందన ఒక ఎత్తు అయితే ఇలాంటి అనుమానాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారు. దానివల్ల ఏంటంటే ఒక వ్యవస్థకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యవస్థ మీద ఒక బ్లాక్ మార్క్ పడేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రూమర్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.